ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, ప్రభుత్వ ఖర్చులు తగ్గితే చాలనుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు మానేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఫెడరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్నే మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే దీని ప్రభావం భారతీయ విద్యార్థులపై ఏ మేరకు ఉంటుంది? అసలు ట్రంప్ ఆర్డర్ చెల్లుతుందా? ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఏకైక మంత్రాన్ని జపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం డోజ్ ఏర్పాటు చేశారు. దానికి ఎలాన్ మస్క్ ను అధిపతిగా చేశారు. ఆయన సూచన మేరకు ఫెడరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను మూసివేయాలని డిసైడ్ చేశారు. వీలైనంత తొందరగా ఫెడరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను మూసివేయాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. అతి త్వరలోనే దీన్ని అమలు చేస్తాం. విద్యాశాఖ ద్వారా తమకు ఎలాంటి మేలు జరగడం లేదన్నారు. ఈ శాఖపై పూర్తి అధికారాలను రాష్ట్రాలకు తిరిగివ్వాలని నిర్ణయించామని చెప్పారు. విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తామన్నారు. President ever got around to doing it, but I'm getting around to doing it. But in fact, the president does not have the authority to close down this or any other cabinet level department. Only an act of Congress can, and the Republicans don't have the votes to do so, something Trump even alluded to as he signed his order. Everybody knows it's right, and the Democrats know it's right, and I hope they're going to be voting for it because ultimately it may come before. After 45 years, the United States spends more money on education by far than any other country, and spends likewise by far more money per pupil than any country, and it's not even close, but yet we rank near the bottom of the list in terms of success. 70% of 8th graders are not proficient in either reading or in math. 70%. 40% of 4th graders lack even basic reading skills, can't read. Students in our public elementary and middle schools score worse in reading today than when the department opened by a lot. But beyond these core necessities, my administration will take all lawful steps to shut down the department. We're going to shut it down and shut it down as quickly as possible. It's doing us no good. We want to return our students to the states where just some of the governors here are so happy about this. They want education to come back to them, to come back to the states, and they're going to do a phenomenal job. విద్యాశాఖ అధికారాలను తిరిగి రాష్ట్రాలకు అప్పగించే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి లిండా మెక్మాన్ తెలిపారు. దేశ ప్రజలకు అందుతున్న సేవల్లో ఎక్కడా అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని గతంలో ట్రంప్ చెప్పారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖలో 4100 మంది ఉద్యోగులున్నారు. వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడానికి ముందుకొచ్చారు. విద్యాశాఖ మూసేస్తే అందర్నీ ఇంటికి పంపించేస్తారు. ప్రభుత్వంలో కొనసాగాలనుకున్న వారిని వేరే శాఖల్లో సర్దుబాట్లు చేస్తారు. ట్రంప్ ఉత్తర్వుల ప్రభావం 5 కోట్ల మంది విద్యార్థులపై ఉంటుంది. బిలియనియర్లకు పన్ను చెల్లింపుల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారని నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ విమర్శించింది. అమెరికాలో ఉన్నత విద్య మరింత ఖరీదైన వ్యవహారంగా మారిపోనుంది. పేద మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతుంది. కేంద్రం ఫండింగ్ లేకపోతే వికలాంగుల విద్యార్థులు, గ్రామీణులు నష్టపోతారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అత్యంత విధ్వంసకర, వినాశకరమైన చర్యల్లో ఒకటిగా డెమోక్రాట్లు అభివర్ణించారు. ట్రంప్ రద్దు నిర్ణయాన్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంది. పెద్ద ఎత్తున కొలంబియా యూనివర్సిటీ మీద దాడి మొదలుపెట్టి కొలంబియా యూనివర్సిటీకి రావాల్సినటువంటి గ్రాంట్ ఒక $400 మిలియన్ రద్దు చేశారు ఈ మధ్య కాలంలోని. ఇప్పటి అమెరికా అధ్యక్షుడు యూనివర్సిటీస్ ఆర్ ది ఎనిమీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల క్రితం ఈ మాట మాట్లాడాడు. అంటే వాళ్ళు యూనివర్సిటీస్ ని టార్గెట్ గా చేసుకోవటం, యూనివర్సిటీస్ లో విద్యార్థులు ఆలోచించి రాజకీయాల్లో వాళ్ళు పలాంది తప్పు పలాంది ఒప్పని మాట్లాడటం, లేకపోతే రాజకీయ చురుకుదనం కలిగి ఉండటం అనేది తప్పుగా భావించినటువంటి జేడీ పెన్స్ మితవాది. ఆయన 4 సంవత్సరాల క్రితమే యూనివర్సిటీస్ శత్రువులు అన్నట్లుగా మాట్లాడిన వాతావరణం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలా చూస్తున్నారో ఆ విశ్వవిద్యాలయాన్ని మనకు అర్థమవుతుంది. కాబట్టి చూసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్రాలు, అమెరికాలో చాలా రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు. ఈ రాష్ట్రాలు అప్లైనా చేయాలి విద్యా వ్యవస్థ నడపాలంటే, లేకపోతే కనుక విద్యా సంస్థలను మూసేసుకునేది, లేకపోతే తక్కువ నిధులతో బొటాబొటిగా నాసిరకంగా విశ్వవిద్యాలయాలు నడుపుకునే పరిస్థితి వస్తుంది. నిన్నటిదాకా భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్తుంది. ఎందుకంటే ఒకటి మంచి విద్యా వ్యవస్థ ఉంది, మంచి విశ్వవిద్యాలయాలు స్టాండర్డ్ క్వాలిటీ ఉన్నాయనేది ఒకటి కారణం.
అది ఒక కారణం. కానీ ఈరోజు రాష్ట్రాల మీద మొత్తం భారాన్ని అమెరికా కేంద్ర ప్రభుత్వం, ఫెడరల్ గవర్నమెంట్ తోసేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నడపలేకపోతే విశ్వవిద్యాలయాలు నాసిరకంగా నాణ్యత లేనిగా అయితే భారతీయ విద్యార్థులు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉండదు. అమెరికా విద్యా వ్యవస్థ పతనం దీంతో బిగిన్ అవుద్ది, పూర్తయిపోద్ది. H1 వీసాల దగ్గర నుంచి అమెరికాలో ఇమిగ్రెంట్స్ రాకుండా ఆయన పెడుతున్నటువంటి ఆరళ్ళు కట్టళ్ళు ఇవన్నీ చూస్తే కనుక అమెరికాలో ఇక ఉద్యోగం చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అమెరికా ఒక డెస్టినేషన్ గా భారతీయ విద్యార్థులకి ఆ చదువు కోసమైనా ఉద్యోగం కోసమైనా ఏ రకంగా చూసినా అది మన ఇక సాధ్యం కాని విషయంగానే మారిపోతుంది. సో అమెరికాలో గతంలో విద్యా వ్యవస్థ రాష్ట్రాల ఆధీనంలోనే ఉండేదని, ఇప్పుడు మళ్లీ వాటికి అధికారాలు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు ట్రంప్. అసలు కేంద్రం చేతిలో విద్యా వ్యవస్థ ఎందుకంటూ ఎదురు ప్రశ్నించారు. నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్ లో ఇలాగే ఉందన్నారు. అమెరికన్ స్కూల్స్ కు 13% ఫెడరల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ చేస్తోంది. మిగతా ఫండింగ్ రాష్ట్రాలు, మున్సిపాలిటీలు ఇస్తాయి. మిసిసిపి, సౌత్ డకోటా, ఆర్కన్సాస్ లాంటి రాష్ట్రాలు ఎక్కువగా కేంద్ర నిధులపైనే ఆధారపడి స్కూల్స్ నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాలన్నీ నష్టపోతాయి. ఆ మేరకు కేంద్రానికి నిధులు మిగులుతాయి. అయితే విదేశీ విద్యార్థులపై దీని ప్రభావం పెద్దగా ఉండదు. కేంద్రం విద్యాశాఖను మూసివేయడాన్ని 65% మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నట్లు రాయిటర్స్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. 30% మంది మాత్రమే ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. 5% మంది ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. ట్రంప్ నిర్ణయం రిపబ్లికన్లకు నష్టం చేకూర్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు. రీసెర్చ్ విద్యార్థులకు కొంతమేర ఫండ్స్ కొరత వచ్చే ఛాన్స్ ఉంది. అమెరికాలో 2023-24లో 3,31,000 మంది భారతీయ విద్యార్థులు చేరారు. వారిలో 42.9% మంది మ్యాథ్స్ అండ్ సైన్స్ ను ఎంచుకోగా 24.5% మంది ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో చేరారు. ట్రంప్ విద్యాశాఖ రద్దు ఉత్తర్వుపై పలువురు కోర్టులను ఆశ్రయించారు. తనకు లేని అధికారాలను ఉపయోగించి ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ను గతంలో ట్రంప్ ఇలాగే రద్దు చేయగా సుప్రీంకోర్టు దాన్ని పునరుద్ధరించింది. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేయాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమందిని కాపాడడానికే ఉన్నారా, అమెరికన్లందరినీ సమానంగా చూడటం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కార్లపై దాడులు పెరిగిపోతుండటంతో టెస్లా కార్లపై దాడులు చేస్తే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేందుకు మంచి అవకాశం ఉందన్నారు ట్రంప్. ఈ దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. అమెరికా ఇతర దేశాల్లో టెస్లా షోరూంలు, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లతో పాటు కార్లపైన ఇటీవల దాడులు చోటు చేసుకున్నాయి. భద్రత లేదంటూ కెనడాలో అంతర్జాతీయ వాహన ప్రదర్శన నుంచి టెస్లా తన ఉత్పాదనలను ఉపసంహరించుకుంది. మస్క్ను ప్రభుత్వ సామర్థ్య పెంపుదల విభాగం డోజ్ అధినేతగా ట్రంప్ నియమించినప్పటి నుంచి టెస్లాపై దాడులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలన్న మస్క్ సలహా మేరకు ట్రంప్ ప్రభుత్వం వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మస్క్ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు అమెరికా, యూరప్లోని ఆయన కార్యాలయాలు, ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనలు నిర్వహించారు.